చైనాలో ప్రజెంట్ ఒక అతిపెద్ద పొలిటికల్ డ్రామా జరుగుతుంది. రీసెంట్గా చైనాకు చెందిన ఒక టాప్ మిలిటరీ అఫీషియల్స్ తమ న్యూక్లియర్ సీక్రెట్స్ అన్నిటినీ అమెరికాకు లీక్ చేసేసాడు. ఏంటి, చైనాలో కూడా అలా జరుగుతుందా అంటే ఎస్, చైనాలో సీక్రెట్స్ని లీక్ చేయడం మాత్రమే కాదు, కరప్షన్ కూడా మనం ఊహించని లెవెల్లో ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు చైనాలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడి పదవికి ఎసరు పడ్డట్టు కనబడుతుంది. ప్రజెంట్ చైనాలో టాప్ అఫీషియల్స్ మధ్య చైనా అధ్యక్ష పదవి కోసం అంతర్యుద్ధం జరుగుతుంది. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఒక నెల కింద నేను ఒక రీల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చైనాలోని ఒక అగ్రికల్చర్ మినిస్టర్కి షీ జిన్పింగ్ మరణశిక్షను విధించాడు. ఎందుకంటే అతను పెద్ద మొత్తంలో కరప్షన్ చేశాడు. అది ఎంత అంటే దాదాపు 37.6 మిలియన్ యువాన్స్, మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 50 కోట్ల రూపాయలు. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు చైనా ఎంత గ్రేట్, కరప్షన్ చేసిన వాళ్ళను వెంటనే ఎలిమినేట్ చేస్తుంది అని మనం ఎంతగానో పొగిడాము. అది మంచి విషయమే, కానీ చైనాలో కూడా విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. మనం చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, వాళ్ళ బిల్డింగ్స్ని, డెవలప్మెంట్స్ని చూసి బాగా పొగుడుతాము. కానీ ఆ దేశంలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియాకు చైనాకు డిఫరెన్స్ ఏమిటంటే మన ఇండియాలో ఏం జరిగినా ఓపెన్గా బయటకు వచ్చేస్తుంది. సామాన్య ప్రజలు కూడా దాని వీడియో తీసి, ఫోటోలు తీసి నెట్లో వైరల్ చేస్తారు. దాంతో ప్రపంచం మొత్తానికి మన దేశంలో ఏం జరుగుతుందో క్లియర్గా తెలిసిపోతుంది. కానీ చైనాలో ఇలా ఉండదు. చైనాలో ప్రజలకు అంత ఫ్రీడమ్ లేదు. షీ జిన్పింగ్ తన దేశంలో ఏం జరిగినా వెంటనే బయటకు రానివ్వడు. మీకు తెలిసే ఉంటుంది, కోవిడ్ టైంలో ఆ దేశంలో వైరస్ పుట్టింది అని చెప్పిన జర్నలిస్టులు వేల మందిని మాయం చేసేశారు. వాళ్ళు ఇప్పుడు బతికి ఉన్నారా లేదా అనేది ఎవ్వరికి తెలియదు. చైనాలో అటువంటి రూల్స్ ఉంటాయి. మీరు గవర్నమెంట్కి అగెన్స్ట్గా అక్కడ మాట్లాడితే నెక్స్ట్ డేనే మీ ఇంటి ముందు ఆర్మీ వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ గురించి మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసే అవకాశం లేదు. ఒకప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్గా జాక్మా ఉండేవాడు. ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆలీబాబా ఫౌండర్. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇతను చైనా అధ్యక్షుడైన షీ జిన్పింగ్కి అగెన్స్ట్గా మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. ఆ దేశంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ని నెక్స్ట్ డేనే ఎత్తుకెళ్ళిపోయారు. దాదాపు సంవత్సరం వరకు ఇతను ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఇతన్ని రిలీజ్ చేశారు, కానీ ఇతని ఆస్తులన్నింటినీ సీజ్ చేశారు. ప్రజెంట్ ఇతను వరల్డ్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో లేడు. ఈవెన్ చైనాలో రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో కూడా లేడు. అంటే చైనాలో పవర్లో ఉన్న పార్టీకి అగెన్స్ట్గా, ఎస్పెషల్లీ షీ జిన్పింగ్కి అగెన్స్ట్గా మాట్లాడితే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ చైనాను మన ఇండియాతో కంపేర్ చేయండి. ఒకవేళ మోడీ గారికి, బీజేపీ పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తే అసలు మన దేశం మిగులుతుందా? మన దేశంలో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో విధంగా అంబానీ, అదానీ అని ఇంకా వేరే వేరే పేర్లు చెప్పి మోడీ గారిని, బీజేపీ పార్టీని, స్టేట్లో పవర్లో ఉన్న పార్టీని మనం తిడుతూనే ఉంటాం. మనకు అంత ఫ్రీడమ్ ఉంది. అయినప్పటికీ మన దేశంలో కొంతమంది ఇండియాలో ఫ్రీడమ్ లేదు, జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నారు, పేదవారిని అణిచేస్తున్నారు అంటూ మాట్లాడతారు. ఇది కొంతవరకు నిజం కావచ్చు, కానీ చైనాలో ఇంటర్నల్గా జరిగేది ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. మీరు అక్కడ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పెద్దగా మాట్లాడలేరు. అండ్ చైనాలో కూడా కరప్షన్ భారీ లెవెల్లో జరుగుతుంది, మిలిటరీలో కూడా జరుగుతుంది. అదెలాగో నేను మీకు ప్రూవ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ గ్లోబల్ ఈవెంట్స్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఇవి ఇన్వెస్టర్స్కి బిగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్, దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి, కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ ఒక్క రోజులో 14,142, డిసెంబర్లో 33,512 అండ్ లాస్ట్ ఇయర్లో 5,03,940 రూపాయల ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మార్కెట్ వుల్ఫ్ ప్రాఫిట్పై ఎలాంటి కమిషన్ తీసుకోదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్గా చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యూషియా తమ దేశ న్యూక్లియర్ సీక్రెట్స్ని అమెరికాకు లీక్ చేసినట్టుగా న్యూస్ వచ్చింది. చైనాలో ఇలా దేశ సీక్రెట్స్ని లీక్ చేసిన మినిస్టర్లు, మిలిటరీ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. మీకు గుర్తుందా, రీసెంట్గా చైనా తమ ఫారెన్ మినిస్టర్ని మాయం చేసింది. ఎందుకు? అతని పైన కరప్షన్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అతను బతికి ఉన్నాడా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు. బై ద వే, ఈ పర్సన్ సామాన్యమైన వ్యక్తి కాదు. షీ జిన్పింగ్ తర్వాత చైనాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. ఇతని పైన ప్రజెంట్ దేశ న్యూక్లియర్ సీక్రెట్స్ని అమెరికాకు అమ్మేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తన కింద ఉన్న అఫీషియల్కి ప్రమోషన్ ఇవ్వడానికి ఇతను లంచం తీసుకున్నాడు అని కూడా తెలిసింది. అతనితో పాటు ఇంకో సీనియర్ మిలిటరీ జనరల్ లియూ జెన్లీ పైన కూడా సిమిలర్ ఆరోపణలు వచ్చాయి. అయితే వీళ్ళు నిజంగా తమ దేశ న్యూక్లియర్ సీక్రెట్స్ని అమెరికాకు అమ్మారా అంటే కొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే నో. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? చైనా మిలిటరీని అఫీషియల్గా చైనీస్ ఆర్మీ, చైనా మిలిటరీ అని పిలువరు. వాళ్ళను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని పిలుస్తారు. చాలామంది ఈ ఆర్మీని అంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీని మన భారత ఆర్మీతో కంపేర్ చేస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మన భారత ఆర్మీ భారతదేశం కోసం పనిచేస్తుంది. మన దేశంలో పవర్లో ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, కానీ ఆర్మీ దేశానికి సంబంధించింది. వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు. కానీ చైనాలో అక్కడి ఆర్మీ దేశం కోసం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కోసం పనిచేస్తుంది. అందుకే చైనాలో ఉన్న ఆర్మీ చైనీస్ ఆర్మీ కాదు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అంటే ఇది చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఒక ఆర్మ్డ్ వింగ్. అంటే ఈ ఆర్మీ కూడా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక భాగం. మన దేశంలో ఎలాగైతే బీజేపీకి, కాంగ్రెస్కి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయో, ఉదాహరణకి స్టూడెంట్ వింగ్స్, అలా చైనాలోని అతిపెద్ద పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి ఒక ఆర్మీడ్ వింగ్ ఉంది. అదే ఈ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. బై ద వే, చైనాలో కేవలం ఒకే ఒక పార్టీ ఉంటుంది. అదే ఈ షీ జిన్పింగ్ లీడ్ చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అది తప్పితే వేరే ఏ పార్టీ కూడా చైనాలో ఉండడానికి వీల్లేదు. ప్రజెంట్ చైనా దేశం మొత్తాన్ని ఈ పార్టీయే రూల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చైనాలో ఉండాలి, చైనాలో బతకాలి అంటే ప్రజెంట్ పవర్లో ఉన్న పార్టీకి లోయల్గా ఉండాలి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. పార్టీకి అగెన్స్ట్గా ఎవడైనా మాట్లాడితే వాన్ని బతకనివ్వరు. షీ జిన్పింగ్ వెంటనే వాన్ని మాయం చేసేస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను, మీరు ఇవాళ చైనాలో ఉండి చైనా గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడారే అనుకోండి, రేపు పొద్దున మీ ఇంటి ముందు చైనా ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఇంటి నుంచి ఎత్తుకెళ్ళిపోతారు. ఎక్కడికి తీసుకెళ్తారు, మీతో ఏం జరుగుతుంది అనేది ఈవెన్ మీ తల్లిదండ్రులకు కూడా తెలిసే అవకాశం లేదు. ఓవరాల్గా మీరు చైనాలో సర్వైవ్ అవ్వాలి అంటే మీలో పొలిటికల్ లోయాలిటీ ఉండాలి, లేదా మీరు అక్కడ బతకలేరు, మిమ్మల్ని బతకనివ్వరు. ప్రజెంట్ ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి టాప్ లీడర్స్గా మొత్తం 7 ఉన్నారు. ఇదిగో వీళ్ళు చైనా మొత్తాన్ని నడిపించే వాళ్ళు. అండ్ చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ మెంబర్స్ కూడా వీళ్ళే. అఫ్కోర్స్ ఈ మొత్తానికి చైర్మన్గా షీ జిన్పింగ్ ఉన్నాడు అండ్ వైస్ చైర్మన్గా 6 ఉన్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 6లో 3 ఆల్రెడీ లేపేశారు. అంటే వీళ్ళను చంపేశారా, జైల్లో వేశారా, ప్రజెంట్ వీళ్ళు అసలు బతికి ఉన్నారా లేదా అనేది ఎవ్వరికి తెలియదు. ఎందుకు వీళ్ళను తొలగించారు అంటే సింపుల్, కరప్షన్ చేశారు అనే కారణంతో. మరి వీళ్ళు నిజంగా కరప్షన్ చేశారా అంటే అది ఎవ్వరికి తెలియదు, బయట తెలియనివ్వరు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే
చైనాలో షీ జిన్పింగ్ తర్వాత అతని కుర్చీలో కూర్చునే అవకాశం ఉన్న 6 ఇదిగో ఈ వీళ్ళు. ఈ 6 తలుచుకుంటే షీ జిన్పింగ్ నుంచి కుర్చీని లాక్కోగలరు. కానీ ఈ విషయం షీ జిన్పింగ్కి ముందే తెలుసు. అండ్ మనోడు చాలా తెలివైనవాడు. వీళ్ళలో ఎవరైతే చాలా యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఇతని కుర్చీ పైన కన్ను వేశారో వాళ్ళను వెంటనే కరప్షన్ ఛార్జెస్ వేసి రిమూవ్ చేసేస్తాడు. అలా చేసే ఈ 3 తొలగించేశాడు. అదేంటి, వీళ్ళను తొలగించడం అంత ఈజీనా అంటే ఎస్, ఇది నేను చెప్తున్న మాట కాదు, చైనాలోని కొంతమంది అఫీషియల్ చెప్తున్న మాట. చైనాలో కరప్షన్స్ భారీ లెవెల్లో జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద ఆఫీసర్లు ఎక్కువగా చేస్తారు. కరప్షన్ అందరూ చేస్తారు కాబట్టి దాంతో షీ జిన్పింగ్కి తనకు అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళను రిమూవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే వాళ్ళు చేసిన కరప్షన్ని చూపిస్తూ వాళ్ళను ఈ మిలిటరీ కమిషన్ నుంచి తొలగించేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలా ఈ 3 తొలగించేశాడు. అండ్ ఇప్పుడు షీ జిన్పింగ్ ఇదిగో ఇతన్ని జాంగ్ యూషియాను టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ఇతని పైన న్యూక్లియర్ సీక్రెట్స్ని అమెరికాకు అమ్మేశాడు అనే ఆరోపణ వచ్చింది. ఇప్పుడు 100% షీ జిన్పింగ్ ఇతన్ని తొలగించేస్తాడు. అండ్ నేను మీకు ఇంకో పేరు కూడా చెప్పాను, లియూ జెన్లీ అని. అతను కూడా ఈ కమిషన్ వైస్ చైర్మన్. అతన్ని కూడా తొలగించేస్తున్నారు. ఇక మిగిలింది జాంగ్ షెంగ్ మింగ్. ఇతన్ని షీ జిన్పింగ్ ఏమీ చేయడు, ఎందుకంటే ఇతను ఒక నమ్మిన బంటు. నిజానికి వీడే వీళ్ళందరి గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షీ జిన్పింగ్కి చెప్తున్నాడు. ప్రజెంట్ చైనా మొత్తాన్ని రూల్ చేస్తున్న ఈ 7 ఆల్రెడీ 3 తొలగించేశారు. 2 ఇప్పుడు తొలగించబోతున్నారు. ఇక చివరికి వీళ్ళిద్దరే మిగులుతారు. ఒకరు చైర్మన్, 2 వైస్ చైర్మన్. ఇక చైనాలో వీళ్ళు చెప్పింది నడుస్తుంది. వీళ్లకు అగెన్స్ట్గా మాట్లాడడానికి ఎవరు ఉండరు. చైనాలో జరుగుతున్న ఈ డెవలప్మెంట్ చూస్తుంటే రాబోయే రోజుల్లో చైనా మరింత డేంజరస్గా మారబోతుంది అనిపిస్తుంది. షీ జిన్పింగ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే ఇతను తైవాన్ని ఆక్యుపై చేయాలి అంటే ముందు సొంత దేశంలో తనకు అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళను తొలగించేయాలి. తనతో పోటీ పడుతున్న వారిని తొలగించేయాలి. ప్రజెంట్ అదే పనిలో ఉన్నాడు. అండ్ దీనికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పట్లో తైవాన్ పైన చైనా అటాక్ చేసే అవకాశం లేదు. కానీ ఇది బ్యాక్ ఫైర్ అయి షీ జిన్పింగ్కి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇతనికి నచ్చని వాళ్ళందరినీ తొలగించేస్తున్నాడు. రేపు ఈ బయటకు వచ్చిన వాళ్ళంతా కలిసి ఇతని పైన ఏదైనా కుట్రను ప్లాన్ చేస్తే షీ జిన్పింగ్ తట్టుకోగలడా? అండ్ చైనా ప్రజల్లో కూడా షీ జిన్పింగ్ పట్ల అంత సపోర్ట్ ఏమీ లేదు. ప్రజెంట్ మీకు ఆన్లైన్లో కనిపిస్తున్న సపోర్ట్ అంతా కూడా ఇతనికి భయపడి వాళ్ళు చూపిస్తున్న సపోర్ట్. అండ్ ఈ రిమూవ్ చేయబడ్డ వైస్ చైర్మన్స్ అందరూ ఇఫ్ వాళ్ళు బతికి ఉంటే ఒకరినొకరు కలవకుండా చేసే ఏర్పాట్లు కూడా షీ జిన్పింగ్ ముందుగానే చేసి ఉండొచ్చు. అందుకే కదా ఇతను ప్రజెంట్ ఒక ఎదురులేని లీడర్గా, నిజం చెప్పాలంటే ఒక డిక్టేటర్ లాగా చైనాని నడిపిస్తున్నాడు. చైనా నిజంగానే వేగంగా అభివృద్ధి చెందుతుంది. టెక్నాలజీ పరంగా వేగంగా ముందుకు సాగుతుంది. కానీ ఈ అభివృద్ధి చైనా కడుతున్న ఈ మేడ ఎప్పుడు కూలుతుందో వాళ్ళకే తెలియదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంత పకడ్బందీగా ప్లాన్గా తనకు పోటీ వస్తున్న వాళ్ళను ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్న షీ జిన్పింగ్కి సడన్గా ఏదైనా జరిగితే చైనా పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే ప్రజెంట్ షీ జిన్పింగ్ పోతే వెంటనే అతనికి రీప్లేస్మెంట్ లేదు. ఉన్న వాళ్ళందరినీ ఇతను కావాలని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఏదైనా జరిగితే చైనాలో అతిపెద్ద పొలిటికల్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. ఆ దేశం ఎప్పుడు చూడని ఇంటర్నల్ వార్ మొదలవుతుంది. అధికారం కోసం అక్కడి టాప్ అఫీషియల్స్ ఒకరినొకరు తన్నుకుంటారు. అది ఆ దేశాన్ని ఒక్కసారిగా కుప్పకూలడా చేస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకొని అమెరికా అండ్ చైనాకు అగెన్స్ట్గా ఉన్న ఇతర దేశాలు చైనాని మరింత కిందకి తొక్కేస్తాయి. అందులో డౌటే లేదు. మరి ఇలాంటి సినారియో మన దేశంలో కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా అంటే నో. మన దేశంలో మోడీ గారు కాకపోతే అదే పార్టీలో వేరే మెంబర్స్ వచ్చేస్తారు. బీజేపీ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. ఇవి రెండూ కాకపోతే ఏదైనా థర్డ్ పార్టీ పవర్లోకి వస్తుంది. ఇలా దేశంలో ఏ పార్టీ వచ్చినా మన దేశ డెమోక్రసీ, దేశ పరిపాలన స్టేబుల్గానే ఉంటుంది. కానీ చైనాలో అలా కాదు. అక్కడ మొత్తం ఒకటే పార్టీ కాబట్టి ఒక్కసారిగా దేశమే కుప్పకూలుతుంది. షీ జిన్పింగ్ ఉన్నన్ని రోజులు చైనా ఇలా టాప్లోనే ఉంటుంది. కానీ అతనికి ఏదైనా జరిగితే, అతను లేని పక్షంలో ఆ దేశంతో ఏమవుతుందో మనం వేచి చూడాలి. ప్రజెంట్ అయితే ఇతను తనకు నచ్చని టాప్ లీడర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళపైన ఫేక్ ఆరోపణలు వేసి తొలగిస్తున్నాడు.
ఇది మనోడికి బ్యాక్ ఫైర్ అవుతుందా లేదా బెనిఫిట్ అవుతుందా అనేది కాలమే చెప్తుంది. చైనా గురించిన ఈ కొద్ది డార్క్ సీక్రెట్ తెలుసుకున్న తర్వాత ఇలాంటి సీక్రెట్లు చైనా గురించి చాలా ఉన్నాయి. వాటి గురించి మనం భవిష్యత్తులో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ చైనా దేశం గురించి మీ ఫీలింగ్ ఏంటి? చైనాతో కంపేర్ చేస్తే భారత్ని మీరు ఎలా చూస్తారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.